ఆన్ చేసి అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. 14 ఆగస్టు 2023 సోమవారం. ఈరోజు కమెంట్రీస్ ఆన్ లివింగ్ అనే కృష్ణమూర్తి గారి పుస్తకం, జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకంలోని చాప్టరు ఏంటి అక్యూములేషన్ ఆఫ్ wisdom is not accumulation of knowledge. విజ్డమ్ ఇస్ నాట్ అక్యూములేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనే చాప్టర్ చదివి మనకి వివరిస్తారు లక్ష్మి గారు. అందరికీ నమస్కారం. క్యాబిన్ ఏమో చాలా మౌంటైన్స్ కి మీదని ఉన్నది. అక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఒక డెజర్ట్ కార్ తోటి, అంటే ఒక ఎడారిని క్రాస్ చేయాలి. ఎన్నో రకాలైన టౌన్స్ ఉన్నాయి, అంటే పట్టణాలు అవి. పాసింగ్ త్రూ మెనీ టౌన్స్ ఏమో, అండ్ త్రూ లగ్జూరియంట్ ఆర్చర్డ్స్, అండ్ అంటే మంచి ఇలాగా తెలుగులో ఏమంటారంటే ఆర్చర్డ్ అంటే పువ్వులతో ఉన్నటువంటివి, మనం అందంగా పెట్టుకుంటాం కదా అవన్నిటిని. అండ్ రిచ్ ఫార్మ్స్, మంచి పొలాలు, వాటి నిండా కూడా రిక్లెయిమ్డ్ ఫ్రమ్ ద డెజర్ట్ బై ఇమేజ్ ఇరిగేషన్ అండ్ హార్డ్ వర్క్. కష్టపడి ఎంతో వ్యవసాయం చేసి, అంటే ఒక ఎడారిలో అలాంటివి పండించాలి అంటే అందుకని దాన్ని పెరిగేటట్టు యోగ్యంగా తయారు చేసేది ఎంతో హార్డ్ వర్క్ తో. అంటే అలాంటి లగ్జూరియంట్ ఆర్చర్డ్స్ అన్ని అక్కడ పెరిగాయంటే పూలతో ఉన్నటువంటి మొక్కలు అవన్నీను. వాళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేసి అక్కడ వ్యవసాయం చేస్తే ఆ మాత్రంగా జరిగింది అంటున్నారు. ఒక పట్టణం అన్నది స్పెషల్ గా చాలా ప్లెజెంట్ గా ఉంది. అది ఎంతో ఆకుపచ్చటి లాన్స్ తోటి, బిగ్ షేడీ ట్రీస్, మంచి నీడనిచ్చే వృక్షాలు. ఎందుకంటే అక్కడ ఒక రివర్ ఉంది. దాని అక్కడే అది ఎక్కడి నుంచి వస్తుందంటే చాలా దూరంగా ఉన్న మౌంటైన్స్, పర్వతాల నుంచి అక్కడ ఆ డెజర్ట్ యొక్క మధ్యలోకి వస్తుంది ఆ రివర్. కూర్చుంటారా? అక్కడ చేస్తుంది ఆ రివర్ అక్కడి నుంచి డెజర్ట్ మధ్యలోకి వచ్చింది. దీనికి ఆవల, టౌన్ కి ఆవల ఒక రకమైనటువంటి క్యాస్కేడింగ్ రివర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాస్కేడింగ్ చూద్దాం. ఇలాగా ఫౌంటైన్ల మీద నుంచి కిందకి జాలువారడు క్యాస్కేడ్. జారుతున్న రివర్ అనే అంటే మీద నుంచి కిందకి పడుతుంది కదా. ఓకే, అలా ఆ రోడ్ ఎక్కడికి అంటే స్నోతో ఉన్నటువంటి ఆ శిఖరాలకి దారితీస్తుంది. ఆ భూమి అంతా కూడా రాక్స్ తో, అంటే రాళ్లతో ఉంది. అది పూర్తిగా ఎండతోటి కాలిపోతున్నట్టుగా, అంటే ఎండ వేడికి. కానీ అక్కడ ఎన్నో చెట్లు ఉన్నాయి ఆ రివర్ యొక్క ఒడ్డులో. ఆ రోడ్ అనేది వక్రంగా అక్కడ కర్వ్ గా అయింది. లోపల కర్వ్డ్ ఇన్ అండ్ అవుట్. అది ఎక్కడ అంటే హయ్యర్ గా మళ్ళీ పైకి వెళ్తోంది అనమాట. అక్కడ ఉన్నటువంటి అడవుల ద్వారా, అక్కడ ఉన్నటువంటి పురాతనమైన పైన్ ట్రీస్, అక్కడ సెంట్ ఆఫ్ ద సన్ అమాంగ్ దెమ్, అంటే అప్పుడే వచ్చినటువంటి ఎండ యొక్క ఆ వాసన అదంతా కూడా ఉంది. ఆ గాలి అన్నది చాలా కూల్ గా, ఫ్రెష్ గా ఉంది. అండ్ అక్కడికి మేము ఆ క్యాబిన్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ మీద ఒక క్యాబిన్ అంటే ఒక రూమ్ ఉంది కదా, ఆ క్యాబిన్ దగ్గరికి ఒక 2 రోజులు అయిన తర్వాత అది మాకు కొంచెం అలవాటు అయిపోయింది అనమాట. అంటే కొంచెం అలవాటు అయ్యాక అక్కడ రెడ్ అండ్ బ్లాక్, ఎర్రగా నల్లగా ఉన్నటువంటి ఉడతలు అవేమో వస్తూ ఉంటాయి, కూర్చుంటూ ఉంటాయి ఆ విండోస్ సిల్ మీద. అవేదో మమ్మల్ని దెబ్బలాడుతున్నట్టుగా, మమ్మల్ని అంటే స్కోల్డ్ చేయడం అంటే దెబ్బలాడుతున్నట్టుగా వచ్చి కూర్చుంటూ ఉంటాయి. వాటికి ఏం కావాలంటే నట్స్ కావాలి. అంటే నట్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా,
ప్రతి విజిటర్ కూడా దానికి ఏవో ఒకటి ఇచ్చి ఉంటారు. బట్ నా ఇప్పుడు విజిటర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అది వింటర్ కోసం అదంతా స్టోర్ చేయాలని చాలా ఆతృతగా ఉంది. అది చాలా యాక్టివ్ గా, cheerful గా, ఆనందంగా ఉన్న ఉడత. అదేమో ఏంటైతే మెనీ కోల్డ్ అండ్ స్నోవీ మంత్స్, అంటే అలాంటి టైంలో ఆహారం ఉండదు కదా, చల్లగా అంటే మంచుతో నిండినటువంటి నెలలో, అందుకని అది స్టోర్ చేసుకోవడానికి చాలా ఆతృతగా ఉంది. ముందున్నటువంటి టైంకి కావాల్సినది గ్యాదర్ చేయడానికి రెడీగా ఉంది. దాని ఇల్లు ఎక్కడుందంటే ఆ చెట్టు యొక్క త్వరలో ఉందన్నమాట. అక్కడ అది ఆ చెట్టు ఎన్నో సంవత్సరాల కిందనే చనిపోయింది. అలాంటి చెట్టు యొక్క త్వరలో దాని ఇల్లు ఉంది. అది ఒక నట్టునేమో నెమ్మదిగా ఈడ్చుకుని అక్రాస్ ద హ్యూజ్ ట్రంక్, ఆ ట్రంక్ కి అడ్డంగా తీసుకెళ్తుంది. మళ్ళీ చాలా సౌండ్ చేస్తూ మీదకెక్కి మళ్ళీ స్కోల్డ్ చేస్తోంది, మమ్మల్ని భయపిస్తోంది. మళ్ళీ అది అదృశ్యం అయిపోతుంది ఒక కన్నంలోకి, మళ్ళీ బయటకు వస్తుంది అంతే స్పీడ్ తో. అందుకని వన్ థాట్ ఇట్ వుడ్ ఫాల్, అంటే ఒక స్పీడ్ దట్ వన్ థాట్, ఒక్క ఆలోచనతో అది మళ్ళీ పడిపోతుంది. కానీ ఇట్ నెవర్ డిడ్, కానీ అది అలా అవ్వట్లేదు. మేము ఒక మార్నింగ్ అంతా దానికి ఒక బ్యాగ్ ఆఫ్ నట్స్ ఇస్తూ గడిపాం. అది మాకు చాలా ఫ్రెండ్లీగా అయిపోయింది. మా రూమ్ లోకి తిన్నగా వచ్చేస్తుంది. దాని మీద ఉన్నటువంటి ఆ ఫర్, అంటే వెంట్రుకలు అవిను, దానికి ఉన్నటువంటి పెద్ద కళ్ళు అవి మెరుస్తూ ఉన్నాయి. దాని యొక్క వేళ్ల గోళ్ళు అన్నవి చాలా షార్ప్ గా ఉన్నాయి. దాని తోక మాత్రం చాలా దట్టమైనగా బుషీగా ఉంది. ఇది ఒక చాలా ఆనందంగా ఉన్న గేగా ఉంది, అంటే హ్యాపీగా ఉంది. బాధ్యత, లిటిల్ యానిమల్, అంటే బాధ్యతగా ఉన్నటువంటి చిన్న జంతువు అన్నమాట. అది ఆ మొత్తం నైబర్హుడ్ అంతా తనదే అన్నట్టుగా ఉంది. ఫర్ ఇట్ కెప్ట్ ఆఫ్ ఆల్ ది అదర్ స్క్విరల్స్, అదేంటంటే మిగతా అన్ని స్క్విరల్స్ కంటే అది దూరంగా ఉంది. ఆయన ఒక ప్లెజెంట్ గా ఉన్న వ్యక్తి. ఆయనకి ఈగర్గా, ఆతృతగా ఉన్నాడు. దేనికి? మనం తెలుగులో మనం బాబాజీ గారు ఏదో పదం చెప్పారు కానీ, విజ్డమ్ కి జ్ఞానం అనే వాడతాం, అక్యుములేటెడ్ జ్ఞానాన్ని జ్ఞానం అనే వాడతాం. ఎందుకంటే నేను విజ్డమ్ అనే వాడతాను. అది విజ్డమ్ పొందాలని, అంటే అతను విజ్డమ్ పొందాలని చాలా ఆతురతతో ఉన్నాడు. ఆయన ఎలా అయితే ఆ ఉడత కలెక్ట్ చేస్తోంది కదా రాబోయే వింటర్కి అన్ని నట్స్ను, ఆ విధంగా ఆయన కలెక్ట్ చేయాలనుకుంటున్నాడు. ఆయన ఎంతో ధనవంతుడు కాకపోయినా ఆయన ఎక్కువ దూరం ప్రయాణించి వచ్చాడు. ఆయన ఎంతో మందిని కలిసాడు ఎన్నో దేశాల్లో. ఆయన కనపడుతున్నాడు ఎంతో చదివినట్టుగా. ఎందుకంటే ఆయన ఎవరో చెప్పినటువంటి మహర్షో, ఫిలాసఫర్ చెప్పినటువంటి ఫ్రేజెస్ ఒకటో రెండో కూడా మాటల్లో చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే తను గ్రీక్ చాలా సులువుగా చదవగలనని, అదే విధంగా ఆయనకి స్మాటరింగ్ ఆఫ్ సంస్కృత్. ఈ స్మాటరింగ్ అంటే నాకు ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియదు, చూద్దామా? అంటే కొన్ని పదాలు ఏవో సంస్కృతిలో ఆయనకు వచ్చేమో. స్మాటరింగ్ ఎ సింగిల్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. అది అంటే ఆ లాంగ్వేజ్ కోసం ఏదో పైన జ్ఞానం సంస్కృతం కోసం ఆయనకు ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఆయన కొంచెం పెద్దవాళ్ళు అయిపోతున్నారు.
అందుకని ఎక్కువ ఆతురతగా ఉన్నాడు, విజ్డమ్ అంతటిని కలెక్ట్ చేసేద్దామని, పోగు చేసుకుందామని. ఎవరైనా సరే విజ్డమ్ ని గ్యాదర్ చేయగలరా? ఎందుకు చేయలేరు? ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ దట్ మేక్స్ ఎ మ్యాన్ వైజ్. ఆయన అంటున్నాడు అనమాట, అనుభవమే మనిషిని జ్ఞానవంతంగా చేస్తుంది. అండ్ నాలెడ్జ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ విజ్డమ్. ఈ పైన మనం పోగు చేసుకున్న జ్ఞానం అన్నది చాలా అవసరం కదా విజ్డమ్ కి అని. కెన్ ఎ మ్యాన్ హూ హాజ్ అక్యూములేటెడ్ బి వైజ్? అంటే ఎన్నో రకాలైన విషయాలన్నీ కలెక్ట్ చేసాం అనుకోండి, అదేమైనా విజ్డమా? అంటే అది అంత తెలుగులో ఏం చెప్పారండి బాబాజీ గారు? ఆ పదం చెప్పండి, వైజ్ విజ్డమ్ కి. వివేకము, వివేకం కాదు, వివేకము, విజ్ఞత, 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 వివేకము అన చూద్దాం. వివేకం అంటే డిస్క్రిమినేషన్ అండి. అదే అదే డిక్షనరీలో ఉంది. ఇదేంటో స్మార్ట్ కూడా తగిలించాడు, స్మార్ట్ విజ్డమ్. మేడం తెలివి కూడా అంటారు. తెలివి నాలెడ్జ్ తెలివి కూడా కరెక్ట్ కాదు. మరి వాడేమి ఇచ్చాడో చూసాం ఇక్కడ. జ్ఞానం అని ఉంది, అంతే చెప్పాను కదా. విజ్డమ్ కి జ్ఞానం అని అంటాం, సర్లేండి. అంటే సహజ సిద్ధంగా మనకు వచ్చిన జ్ఞానం అండి విజ్డమ్ అంటే. ఈ ఎన్నో వేపులు ఇక్కడికి అక్కడికి వెళ్ళి మనం ఆర్జించి వీళ్ళు ఉపన్యాసాలు ఈ పుస్తకాలు అవి చదివి వచ్చిన జ్ఞానం, అది కూడా తెలుగులో జ్ఞానం అంటాం. కానీ ఇక్కడ విజ్డమ్ అనేది స్వతసిద్ధమైన జ్ఞానం. అంటే కెన్ ఎ మ్యాన్, ఎవరైతే ఇలాగ పోగు చేస్తాడో ఆయన జ్ఞానం ఇవ్వగలడా? అయితే లైఫ్ అంటేనే ఎన్నో పోగు చేయడం కదా. గ్రాడ్యువల్ గా ఆ విధంగా క్యారెక్టర్ పెంచుకుంటాం, నెమ్మదిగా మనలో వికాసం వస్తుంది. ఎక్స్పీరియన్స్, అనుభవం అన్నది అదేంటంటే జ్ఞానాన్ని పోగు చేసుకోవడమే. నాలెడ్జ్ అంటే ఈ జ్ఞానం అన్నది అవసరం అన్ని రకాలైన అవగాహనకి. అంటే ఈ పోగు చేసుకున్న జ్ఞానం అవసరం కదా. అంటే అవగాహన అన్నది జ్ఞానంతో వస్తుందా, ఎక్స్పీరియన్స్ తో వస్తుందా? ఈ జ్ఞానం అన్నది ఎక్స్పీరియన్స్ యొక్క రెసిడ్యూ, అంటే మిగిలిపోయినది. గ్యాదరింగ్ అంటే గతంలో ఉన్నవన్నిటినీ పోగు చేసుకున్నదే. జ్ఞానము, ఈ కాన్షియస్నెస్, ప్రజ్ఞ, ఇది ఎప్పుడు కూడా గతానికి చెందిందే. అటువంటి గతం ఎప్పుడు కూడా అవగాహనకి పనికొస్తుందా? అవగాహన చేసుకోగలదా? ఈ అవగాహన ఈ రకమైనటువంటి విరామాల్లోంచి ఎప్పుడైతే ఆలోచన సైలెంట్ అవుతుందో, డస్ నాట్ అండర్స్టాండ్, ఇంకా అప్పుడే అవగాహన రాదా? ఆలోచన సైలెంట్ అయినప్పుడే అవగాహన రాదా? అండ్ కెన్ ద ఎఫర్ట్, అంటే ఈ రకమైనటువంటి అక్యూములేషన్ ఎక్కువగా చేసుకోవడం, దాన్ని పొడిగించుతూ ఉంటే ఈ సైలెంట్ స్పేసెస్ అన్నవి అవగాహన తెస్తాయా? అంటే మనం అక్యూములేట్ చేసుకుని మధ్య మధ్యలో ఉన్న విరామాల్లో మనం అవగాహన చేసుకోగలమా? అంటే పోగు చేసుకోవడం వల్ల అవగాహన వస్తుందా అని అడుగుతున్నారు. అయితే ఈ పోగు చేసుకోవడం లేదనుకోండి, మనమే లేము. అక్కడ మన యొక్క ఆలోచన కంటిన్యూ అవ్వదు, మన యాక్షన్ కంటిన్యూ అవ్వదు. ఈ గ్యాదరింగ్, అక్యూములేషన్ అన్నదే క్యారెక్టర్. అక్యూములేషనే సద్గుణం. ఈ రకంగా పోగు చేసుకోలేకపోతే మన ఉనికే లేదండి. నేనే గాని ఈ మోటార్ యొక్క స్ట్రక్చర్ నేను అర్థం చేసుకోలేదనుకోండి, అప్పుడు నేను దాన్ని అవగాహన చేసుకోలేను. నాకు ఒకవేళ తెలియకపోతే ఆ మ్యూజిక్ యొక్క స్ట్రక్చరు, అప్పుడు నేను దాన్ని అభినందించలేను కదా లోతుగా. లోతు లేనటువంటి విధంగా నేను అప్పుడు ఆ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తాను. పై లెవెల్లో మ్యూజిక్ ని అభినందించడం అంటే మీకు తెలియాల్సింది ఏంటంటే, ఇదంతా కలిపి ఒక దగ్గర పెడుతున్నాం. ఇది తెలుసుకోవడమే పోగు చేసుకోవడం. ఒకవేళ
ఈ ఈ సత్యాలన్నీ ఫ్యాక్ట్స్ అన్ని మనకు తెలియలేదనుకోండి, అప్పుడేమో మనం అభినందించలేం కదా. ఏదో ఒక రకమైనటువంటి పోగు చేసుకోవడం చాలా అవసరం అవగాహనకి. అదే విజ్డమ్ అన్నారు ఆయన. అయితే ఏదైనా కనిపెట్టాలంటే స్వేచ్ఛ ఉండాలి కాదా. ఇఫ్ యు ఆర్ బౌండ్, మీరే బంధితులు అయిపోయారు అనుకోండి, భారంతో ఉన్నారనుకోండి, మీరు ముందుకు వెళ్ళలేరు. ఒకవేళ ఇలాంటి పోగు చేసుకోవడం ఏ రకమైనదైనా ఉంటే స్వేచ్ఛ ఉంటుందా? ఏ వ్యక్తి అయితే ఇలా పోగు చేసుకుంటున్నాడో, అది ధనం అవనండి, జ్ఞానం అవనండి, ఆయన ఎప్పుడు స్వేచ్ఛగా ఉండలేదు. మీరు ఎప్పుడైతే ఈ పోగు చేసుకోవడం అన్న దాంట్లోంచి స్వేచ్ఛని పొందుతారో, ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ కోసం అనేటటువంటి గ్రీడ్, లోభం అన్నది పోతుందో, అది అంటే ఈ నాలెడ్జ్ కోసం గ్రీడ్ కూడా ఒక బంధమే. అది మిమ్మల్ని బంధిస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? బాబాజీ గారు అందాకలా మ్యూట్ చేసుకుంటారా? ఏమంటారు? సౌండ్ వస్తోంది, మ్యూట్ చేసుకుంటారా? అందుకని ఇదంతా బంధమే కదా ఎక్కువగా. అందుకంటే మనం డిస్కవర్ ఏదైనా చేయాలంటే స్వేచ్ఛ ఉండాలి. ఈ నాలెడ్జ్ని ఇలా అక్యూములేట్ చేయడం అన్నది ఏం చేస్తోంది అంటే మనం స్వేచ్ఛని కోల్పోతున్నాం. విజ్డమ్ ఈజ్ వన్ థింగ్. ఇంకా ఇఫ్ ఏ మైండ్ దట్ ఈస్ tethered to any form of acquisition, అంటే ఏ రకమైనా సరే ఒక మనసు అది గ్యాదర్ చేస్తుంది అనుకోండి, అదేంటంటే ఎప్పుడు ఇటు అటు తిరగడానికి సిద్ధంగా ఉంది, ఏదో ఒక డిస్కవరింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటుందా ఒక మనస్సు? మళ్ళీ ఫస్ట్ అంతకంటే ముందు లైన్ నుంచి, ద మ్యాన్ హూ అక్యూములేట్స్ వెదర్ మనీ ఆర్ నాలెడ్జ్, అంటే డబ్బుని గాని లేకపోతే జ్ఞానాన్ని గాని క్రోడీకరించుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనం ఎప్పుడు స్వేచ్ఛగా ఉండలేము. మీరు ఎప్పుడు స్వేచ్ఛగా ఉండాలి ఈ అక్యూములేషన్ నుంచి అంటే, ఫర్ ద గ్రీడ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ స్టిల్ బాండేజ్. యూ మే బి ఫ్రీ ఫ్రమ్ ద ఎక్విజిటివ్నెస్ ఆఫ్ థింగ్స్. మీరు ఇలా ఇది అది సంపాదించుకోవడం నుంచి మీరు స్వేచ్ఛని పొందగలరు. అదే విధంగా నాలెడ్జ్ని సంపాదించాలి ఎక్కువగా అన్న గ్రీడ్ నుంచి, అలాంటి గ్రీడ్ ఎప్పుడు కూడా మనకి బంధమే, అది మనని బంధిస్తుంది. ఇట్ ఈస్ ఎ మైండ్ దట్ ఈస్ tethered to any form of acquisition, capable of wandering far and discovery. ఏ రకమైనటువంటి ఎక్విజిషన్ నుంచి దూరమైనటువంటి మనస్సు మాత్రమే అది ఇటు అటు తిరగగలదు, డిస్కవర్ చేయగలదు. ఈ సద్గుణం అన్నది అక్యుములేషన్ సద్గుణమా? అన్ని పోగు చేసుకోవడం సద్గుణమా? ఎవరి మనస్సేనా సద్గుణాన్ని పోగు చేసుకున్నది అనుకోండి, అదేమైనా సద్గుణవంతమైందా? ఈ సద్గుణం అన్నది స్వేచ్ఛ కాదా? ఏదో ఒకటి ఇవ్వాలన్న దాని నుంచి స్వేచ్ఛ కాదా సద్గుణం అంటే? క్యారెక్టర్ అనేది ఒక బంధం కూడా. సద్గుణం అన్నది ఎప్పుడు ఒక బాండేజ్ కాదు, కానీ అన్ని రకాలైన పోగు చేసుకోవడం బంధమే. అయితే అనుభవం లేకపోతే విజ్డమ్ ఎలా ఉంటుందండి అని అడిగారు ఆయన. ఈ విజ్డమ్ అనేది ఒక విషయం, ఇలాంటి పోగు చేసుకున్న జ్ఞానం ఒకటి. ఈ విధంగా పోగు చేసుకున్న జ్ఞానం అంతా అక్యూములేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే మనం అనుభవాల్లోంచి పోగు చేసుకున్నది ఆ జ్ఞానం అంతటిని జ్ఞానం అంటున్నాం. ఇట్ ఈస్ ద, అంటే మన ఎక్స్పీరియన్స్ కంటిన్యూ అవుతోంది, అది జ్ఞాపకంగా. జ్ఞాపకం అన్నది మనం పెంపొందించుకోగలం, బలపరచగలం, దానికి ఒక ఆకారాన్ని ఇవ్వగలం, అది కండిషన్ అయ్యింది. కానీ విజ్డమ్ అన్నది అంటే అంతర్గతంగా మనకున్న ఈ జ్ఞానం అది మెమొరీ యొక్క ఎక్స్టెన్షన్ కాదు కదా. ఈ విజ్డమ్ ఏదైతే కంటిన్యూస్ ఉందో అది విజ్డమా? దేనికైతే కంటిన్యూటీ ఉందో అది విజ్డమ్ ఎలాగవుతుంది? మనకి
అక్యుములేట్ చేసిన జ్ఞానం ఉంది. ఈ అక్యుములేట్ అనేది యుగాల తరబడి చేస్తున్నాం. మనం ఎందుకని తెలివిగా ఉండట్లేదు, హ్యాపీగా ఉండట్లేదు, సృజనాత్మకంగా ఉండట్లేదు? ఈ జ్ఞానం ఏదైతే మనం ఆర్జించి ఇది అది నుంచి అది మనని అనంతమైన ఆనందాన్ని ఇస్తుందా? తెలుసుకోవడం ఏదైతే పోగు చేసుకున్న అనుభవాల నుంచి పోగు చేసుకున్న జ్ఞానం ఉంది, అదే నేను కూడా అది అనుభవించడం కాదు. ఈ తెలుసుకోవడం అన్నది మనని అనుభవం నుంచి అనుభవించడాన్ని అడ్డుతోంది. ఈ అనుభవాలన్నీ పోగు చేసుకోవడం అనేది ఒక కంటిన్యూస్ పద్ధతి. అలాంటి ప్రతి అనుభవము కూడా ఈ పద్ధతిని బాగా బలం ఇస్తుంది. ప్రతి అనుభవము మన జ్ఞాపకానికి బలాన్ని ఇస్తుంది, దానికి జీవాన్ని ఇస్తుంది. ఇలాంటి నిరంతరాయమైనటువంటి జ్ఞాపకం యొక్క రియాక్షన్ అన్నది లేకపోతే ఈ జ్ఞాపకం నెమ్మదిగా పోతుంది. ఆలోచన అంటేనే జ్ఞాపకం. అందుకని అనుభవాలలోంచి వచ్చిన ఈ అన్ని పోగు చేసుకోవడం అన్నమాట ఆలోచన అంటే. జ్ఞాపకం అన్నది గతానికి చెందింది. అలా అయితే ప్రజ్ఞ, కాన్షియస్నెస్ ఎలాగైతే గతానికి చెందిందో జ్ఞాపకం కూడా గతానిదే. ఈ మొత్తం ఈ బరువు అంతా కూడా గతానిదే. మనస్సు యొక్క పాస్ట్ అంతా కూడా మనస్సే. అదంతా ఆలోచనే. అంటే మనస్సు ఎప్పుడు గతానికి చెందుతుంది కదా. ఈ ఆలోచన అన్నది పోగు చెయ్యబడింది. అలాంటప్పుడు ఆలోచన ఎలా స్వేచ్ఛగా ఉంటుందండి? ఏదైనా కొత్త విషయం తెలుసుకోవడానికి ఆలోచన అంతం అవ్వాలి, అప్పుడే కొత్తది అన్నది అక్కడ వస్తుంది. ఇప్పుడు నాకు ఈ పాయింట్ అంతా అర్థమైందండి. కానీ ఆలోచన అనేది లేకపోతే అవగాహన ఎలా ఉంటుంది? అయితే అవగాహన అన్నది గతానికి చెందిందా, లేకపోతే అది ఎప్పుడు ప్రెజెంట్ లో ఉంటుందా? అవగాహన అంటే ప్రెజెంట్ లో యాక్షన్. మీరు ఈ విషయాన్ని గమనించలేదా? అవగాహన అన్నది ఆ క్షణమే. అది సమయానికి సంబంధించింది కాదండి. మీరు గ్రాడ్యువల్ గా అవగాహన చేసుకుంటారా? అవగాహన అన్నది ఎప్పుడు కూడా ఇప్పుడే జరుగుతుంది. నౌ ఇమీడియట్ గా జరుగుతుంది. ఆలోచన అన్నది గతం యొక్క అవుట్కమ్, అంటే ఫలితంగా వచ్చింది. ఇది గతం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇది గతం యొక్క రెస్పాన్సే ఆలోచన. పాస్ట్ అనేది ఎన్నో రకాలు, అంటే అక్యుములేషన్సే. ఆలోచన ఎప్పుడు కూడా ఈ పోగు చేసుకున్న వాటి యొక్క రెస్పాన్స్ అన్నమాట, రెస్పాన్సెసే. అలాంటప్పుడు ఆలోచన ఎప్పుడు కూడా అవగాహన చేసుకోగలదండి. అండర్స్టాండింగ్ అనేది ఒక కాన్షియస్ ప్రాసెసా? ఈజ్ అండర్స్టాండింగ్ అంటే అవగాహన ఒక కాన్షియస్ గా జరిగే పద్ధత? మీరు సెట్ అవుట్ టు అండర్స్టాండ్, మీరు డూ యూ డెలిబరేట్లీ మీ అంతటి మీరుగా అవగాహన చేసుకోవడానికి అంటే ముందుకు వెళ్తున్నారా? డూ యూ చూస్ టు ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ఎన్ ఈవినింగ్? ఒక సాయంత్రం ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని మీరు ఎంజాయ్ చేయడానికి ఎన్నుకున్నారా? ఎప్పుడైనా అనుకున్నారా? అంటే చూజ్ అంటే ఎంచుకోవడం. బట్ ఈజ్ నాట్ అండర్స్టాండింగ్ ఏ కాన్షియస్ ఎఫర్ట్? అవగాహన అనేది కాన్షియస్ గా జరిగే ప్రయత్నం కాదా అని ఆయన మళ్ళీ అడిగారు. వాట్ డూ వి మీన్ అంటే కాన్షియస్నెస్ అంటే ఏమిటి? మనం ఎప్పుడు కాన్షియస్ గా ఉంటాం? ఈ కాన్షియస్నెస్ అన్నది మన యొక్క సవాలుకి రెస్పాన్స్ గా ఉంటుంది. మన యొక్క ప్రేరణలకు అది రెస్పాన్స్ అన్నమాట. అవి బాధాకరం అవ్వచ్చు, ఆనందదాయకం అవ్వచ్చు. ఈ రెస్పాన్స్ అనేది మన సవాలుకి ఇది అని మన అనుభవం. అనుభవం అన్నది పేరు పెట్టడం, దానికి ఏదో పదాలతో పిలవడం, ఒక రకంగా ఏదో ఒక దాంతోటి కలిపి చూస్తూ ఉంటాం, అసోసియేట్ చేస్తాం. ఈ పేరు పెట్టడం లేకపోతే అక్కడ అనుభవం లేదు. ఉంటుందా?
ద హోల్ ప్రాసెస్, ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా, ఈ సవాల్ యొక్క పద్ధతి అంతా, ఈ రెస్పాన్స్, ఈ పేరు పెట్టడం, ఈ అనుభవం, ఇదంతా మనం కాన్షియస్నెస్ అంటున్నాం. ఈ కాన్షియస్నెస్ అన్నది ఎప్పుడు కూడా గతానికి చెందిన పద్ధతే. కాన్షియస్ ఎఫర్ట్ అంటున్నారే, అంటే కాన్షియస్ గా ఉన్న ప్రయత్నం, అంటే అవగాహన చేసుకోవాలన్న ఇచ్ఛాశక్తి, అలాగే గ్యాదర్ చేయాలి, ద విల్ టు బి అండ్ ఈజ్ ఏ కంటిన్యూయేషన్ ఆఫ్ ద పాస్ట్. నేను అన్ని పోగు చేయాలి అనే ఒక ఇచ్ఛాశక్తి కూడా గతం యొక్క కంటిన్యూయేషనే. బహుశా అది మారి, అంటే మోడిఫై అయ్యింది అక్కడ, కానీ అది కూడా ఎంతైనా అది గతానికి చెందింది. మనం ఎప్పుడైతే ఒక ప్రయత్నం చేసామో ఏదైనా ఒకటిగా సంథింగ్ గా అవ్వాలని, ఆ సంథింగ్ అన్నది అది మన లోపల నుంచి వచ్చిన ప్రొజెక్షనే. అంటే ఉదాహరణగా ఏంటండి, మనం ఏదో అవ్వాలనుకుంటాం, నేను చాలా గొప్పవాడిగా కనబడాలి అనేది మనలోంచి వచ్చిన ఆలోచనే కదా, అది ఆలోచనలో వచ్చిన ప్రొజెక్షనే కదా. సో అది కూడా సంథింగ్ గా అవ్వాలన్నది కూడా మన ప్రొజెక్షనే. మనం ఎప్పుడైతే ఒక కాన్షియస్ ప్రయత్నం అన్నది అవగాహన చేసుకోవడానికి చేస్తున్నామో, అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనలో ఉన్నటువంటి పోగు చేసుకున్న జ్ఞానం యొక్క నాయిస్ వింటున్నాం. అది అప్పటికీ నాయిసే. ఆ నాయిస్ మన అవగాహన చేసుకోకుండా అడ్డుతోంది. అంటే ఏంటండి, పోగు చేసుకున్న జ్ఞానం అంతా మనతోటి అడ్డుతూ ఉంటుంది. అయితే విజ్డమ్ అంటే ఏమిటండి అని ఆయన అడిగారు. అంటే సహజ జ్ఞానం అంటే ఏమిటి? విజ్డమ్ అనేది ఎప్పుడైతే పోగు చేసుకున్న జ్ఞానం అంతమవుతుందే అక్కడ ఉంటుంది. నాలెడ్జ్ అనే దానికి కంటిన్యూటీ ఉంది, అంటే పోగు చేసుకున్న జ్ఞానానికి. ఈ కంటిన్యూటీ అన్నది లేకపోతే అక్కడ జ్ఞానం లేదు. దేనికైతే కంటిన్యూటీ ఉంటుందో అది ఎప్పుడు స్వేచ్ఛగా ఉండదు, అది ఎప్పుడు కొత్తది కాదు. ఎప్పుడైతే స్వేచ్ఛ అన్నది ఉంటుందో ఆ రకంగా అంతులేని దానికి, అంటే ఎప్పుడు స్వేచ్ఛ ఎప్పుడు ఉంటుందంటే విచ్ హ్యాస్ ఎన్ ఎండింగ్. దేనికైతే అంతుంటుందో, ఏదైనా అంతం అవుతేనే మనకి స్వేచ్ఛ అన్నది వస్తుంది. జ్ఞానం అన్నది కొత్త కాదు ఎప్పుడు, అంటే ఆర్జించిన జ్ఞానం. ఇది ఎప్పుడు కూడా బికమింగ్ ద ఓల్డ్, అంటే ఓల్డ్ అనే దాన్ని మనం తయారు అవుతున్నాం. ఆల్వేస్ బికమింగ్, అంటే ఏదో ఒకటిగా తయారవుతూ ఉంటాం గతంలోంచి. ఈ ఓల్డ్ అన్నది ఎప్పుడు కూడా కొత్తదాన్ని దానిలోకి అబ్జర్వ్ చేసుకుంటుంది, అందువలన బలాన్ని పుంజుకుంటుంది. ఓల్డ్ అన్నది ఆగిపోయినప్పుడే, స్టాప్ అయినప్పుడే న్యూ అన్నది అక్కడ వస్తుంది. అర్థమైందండి? ఈ పోగు చేసుకున్న జ్ఞానం అంతా గతాందే, ఇది ఆగితేనే కొత్తది అనేది అక్కడ వస్తుంది. ఇంకో రకంగా చెప్పాలంటే, ఇంకో పదాల్లో ఈ థాట్ అన్నది, ఆలోచన అనేది అంతం అవ్వాలి, అప్పుడు మాత్రమే విజ్డమ్ వస్తుంది అని నాకు అనిపిస్తుంది. అంటే నాకు అలాగా అని మీరు చెప్తున్నారు. అయితే ఆలోచన ఎలా అంతం చేస్తామండి అని అడిగారు. ఆలోచనకి అంతం అంటూ ఏ రకమైనటువంటి క్రమశిక్షణతో గాని, ప్రాక్టీస్ తో గాని, కంపల్షన్ తో గాని జరగదు. ఆలోచించేవాడు కూడా ఆలోచనే, ఆలోచించేవాడు ఆలోచన అయి ఉన్నాడు. ఆయన తన మీద తను ఆపరేట్ చేసుకోలేడు. అలా ఆయన చేస్తున్నాడంటే అది కూడా ఆత్మవంచనే. ఆయన ఆలోచన అయి ఉన్నాడు, ఆయన ఆలోచన కంటే భిన్నంగా లేడు. ఆయన అనుకోవచ్చు ఆయన డిఫరెంట్ గా ఉన్నాడని, నటించొచ్చు తనేదో వేరేగా ఉన్నాను అని, కానీ అది కేవలంగా ఒక రకమైన నైపుణ్యం, ఆలోచన యొక్క నైపుణ్యమే. దానికి అది శాశ్వతత్వాన్ని ఇస్తుంది. థాట్ అన్నది ఎప్పుడైతే ప్రయత్నిస్తుందో అంతం అవ్వడానికి, అండ్ థాట్ ఇట్ ఓన్లీ స్ట్రెంథెన్స్, అప్పుడు ఆ థాట్ దాన్ని బలపరుస్తుంది. డూ వాట్ ఇట్ విల్,